హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి మష్రూమ్ కర్రీ అండి. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని 2 చిన్న ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసి వేయించాలండి. ఇవి వేగుతూ ఉండగా మష్రూమ్స్ని వేడి నీళ్ళల్లో వేసి పై పొర మొత్తం క్లీన్ చేసుకుని 2 ముక్కలుగా కట్ చేసుకుని రెడీ చేయాలండి. ఇప్పుడు మసాలాను కూడా ప్రిపేర్ చేసుకుందాము. ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, మిరియాలు, యాలక్కాయ, లవంగ, చిన్న చెక్క ముక్క అండి. ఇవన్నీ మిక్సీ పట్టుకుని రెడీ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు వేగుతున్న ఆనియన్స్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలండి. అలాగే 2 చిన్న టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించాలండి. వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ను కూడా ఈ ఆనియన్స్లో వేసి మొత్తం వాటర్ బయటకు వచ్చేంత వరకు 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకుని, అలాగే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసుకుని మొత్తం కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత మసాలాను 2 స్పూన్లు వేసుకుని మొత్తం కలిసే వరకు తిప్పుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఉడకనివ్వాలండి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు ఈ విధంగా దగ్గరగా ఉడికే వరకు మగ్గనిచ్చి పచ్చిమిర్చి కూడా వేసుకుని మెంతాకు పొడి కొంచెం వేసుకుని 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని రెడీ చేసుకోవడమేనండి. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.